test 1, 2, 1. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒంగోలు పట్టణంలో వాసులకి ఇళ్ల పట్టాలకు సంబంధించిన విషయంలో ముఖ్యమంత్రి గారు మరి రేపు ఉదయం 10 గంటలకి ఒంగోలు రావడం జరుగుతుంది. మరి ఈ పట్టాల విషయంలో గతంలో మరి ఎర్రజల్లి దగ్గర సైట్ చూడటం, అక్కడ తెలుగుదేశం వాళ్ళు కోర్టుకి వేయడం జరిగింది. అవన్నీ కూడా అది కోర్టులో ఉంటే కూడా ముఖ్యమంత్రి గారు చొరవ చూపించి మరి 230 కోట్ల రూపాయలు రైతులకి ఖర్చు పెట్టి ఈరోజు రైతులకి పొలాలు కొని ఈరోజు పేదలకు పట్టాలు ఇవ్వడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం, ప్రజలంతా కూడా సంతోషంగా ఉన్నారు. మరి దాదాపు 70% దాకా రిజిస్ట్రేషన్స్ అయినాయి, ఇంకా రిజిస్ట్రేషన్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. రిజిస్ట్రేషన్స్ ఇవాళ కాకపోయినా రేపైనా పూర్తి అవుతాయని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి కూడా ఎవరైతే భరోసా పత్రాలు ఇచ్చామో వాళ్ళందరికీ కూడా పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా, రిజిస్ట్రేషన్ చేసి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కొంతమంది భరోసా పత్రాలు ఇచ్చిన వాళ్ళు కొంతమంది రేషన్ కార్డు లేకపోవటం వల్ల వాళ్ళకి ఆగిపోయి ఉన్నాయి. అవి వాటికి సంబంధించి కూడా కలెక్టర్ గారు కూడా అంతా వెరిఫై చేయడం జరిగింది. అందరూ కూడా రేషన్ కార్డులు 2 రోజుల్లోనే వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఇచ్చి మరి పట్టాలు ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరి మాటలు నమ్మాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఈ ఇళ్ల స్థలాలతో పాటు మరి ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఇల్లు కూడా శాంక్షన్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అందరికి కూడా మరి ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్న ఈ కార్యక్రమానికి మరి పట్టాలు వచ్చిన వాళ్ళందరూ కూడా కుటుంబ సమేతంగా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం. అందరూ కూడా వచ్చి మరి ఇంత వ్యయంతో కూడినటువంటి ఈ కార్యక్రమాన్ని మరి ఇల్లు కూడా దాదాపు 1100 కోట్ల రూపాయలు ఇల్లు అవుతూ ఉన్నాయి. దానికి కూడా శాంక్షన్ కూడా ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ కార్యక్రమానికి మరి కుటుంబ సమేతంగా వచ్చి ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాన్ని మనం అందరం కూడా మరి ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని దిగ్విజయంగా మరి ఆయన కూడా సంతోషించేట్టుగా ఇంత చేశాను కదా అని చెప్పి ఆయన్ని కూడా మనం సంతోషంగా మరి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ప్రజలందరూ కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ఇంకా చాలామంది అర్జీలు పెట్టున్నారు. వాళ్ళు కూడా వెరిఫై చేసి మరి సెకండ్ లిస్టులో తర్వాత మళ్ళీ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా
పేద ప్రజలు అనే వాళ్ళకి ఇల్లు లేకుండా ఉండకూడదు అనేదే మా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆకాంక్ష. మరి ఆ ఆకాంక్షను ఎవరు కూడా గుడిసెలు అనేది ఉండకూడదు. ఒంగోలు పట్టణంలో అందరికి కూడా పేదవాళ్ళందరూ కూడా ఇవ్వటం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి నిన్న ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, అంతా వైసీపీ వాళ్ళకి ఇచ్చారని. ఎక్కడైనా ఒక్క పట్టా మా సొంతంగా ఇచ్చిన దాఖలాలు ఉంటే దానికి దీని బాధ్యులు అవుతారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. టోటల్గా అధికారులు మరి అప్పుడున్నటువంటి అధికారులు పోయి ఆ డివిజన్లో ఎవరైతే అర్హులున్నారో వాళ్ళు ఎంపిక చేశారు తప్ప వేరేది లేదు. ఇది శాచ్యురేషన్గా జరిగినటువంటి కార్యక్రమం. ఇది ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా డే 1 నుంచి కూడా ప్రతి కార్యక్రమం, ప్రతి సంక్షేమ పథకం కూడా శాచ్యురేషన్గా చేయడం జరుగుతుంది. అలాగే చేశారు తప్ప ఎక్కడ కూడా డీవియేషన్ అనేది లేదు. ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఒంగోలు నియోజకవర్గం సంబంధించినటువంటి పేదలందరూ కూడా పట్టాలు, ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమం మరి 10 రోజుల్లోనే ఇంత ఒక 3 నెలలు చేసే కార్యక్రమం 10 రోజుల్లోనే చేసే కార్యక్రమం చేసినటువంటి అధికారులకి, మరి కలెక్టర్ గారికి, మా ఎస్పీ గారికి, అలాగే జేసీ గారికి, మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ కూడా వారు సహకారం అందజేసినటువంటి మున్సిపల్ అధికారులకి అందరూ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇది 25,000 మందికి దాదాపు 25,000 మందికి పట్టాలు ఇవ్వటం అంటే మామూలు గతంలో అంటే రాసిచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం వల్ల కొద్ది సర్వర్లు కొద్దిగా ఇబ్బంది పడటం వల్ల కొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది తప్ప ప్రతి ఒక్కరికి భరోసా పత్రం ఇచ్చిన వాళ్ళందరూ కూడా పట్టాలు ఇస్తాం, మరి మాట నిలబెట్టుకుంటాం. జగన్ మాట మరి చెప్పారంటే చేస్తారంటే జగన్మోహన్ గారు చేస్తారని కూడా తెలియజేసుకుంటూ అందరూ కూడా ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నాం.